ఇవాళ మనం ధ్యానించబోయే వాక్యం టైటిల్ ఏంటంటే యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. చాలా ఇంపార్టెంట్ మెసేజ్ అండి ఇది. నాకు అవసరం, మీకు అవసరం ఇది. ఈ మెసేజ్ అంతా ధ్యానించిన తర్వాత మనలో దేవుని వెలుగు ఉందా లేదా, మనం దేవునిలో ఉన్నామా లేదని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మూలవాక్యం చదువుకొని వివరంలోనికి వెళ్దామని మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనంలో సాక్షాత్తు యేసు ప్రభు గారు పలికిన మాట ఇది. చదవండి. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము, కొండ మీద ఉండి పట్టణము మరుగై ఉండనేరదు. మరుగై ఉండనేరదు. మీరు లోకానికి వెలుగై ఉన్నారు. ఒకసారి ఆలోచన చేసుకోండి. మనం లోకానికి వెలుగై ఉన్నాం. ఆ వెలుగు లేకపోతే పరిస్థితి ఏమిటి? మీరు లోకానికే వెలుగు కాదు, మీ ఇంట్లోకి వెలుగై ఉండాలి. మీలో వెలుగు లేకపోతే మీ ఇంట్లో చీకటి ఉంటుంది. పాస్టర్లో వెలుగు లేకపోతే సంఘంలో చీకటి ఉంటుంది. కనుక చాలా ఇంపార్టెంట్ మెసేజ్ ఇది. మీరు లోకమునకు వెలుగై ఉన్నారని చెప్తున్నారు. మీరు వెలుగై ఉన్నారో లేదో, మీలో చీకటి ఉన్నదో, ఈ మెసేజ్ అంతా విన్న తర్వాత మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుందండి. మీరు లోకమునకు వెలుగై ఉన్నారనే వివరణలు చూద్దాం. తర్వాత బైబిల్ వరలోకి వెళ్దాం. నెంబర్ 1 చదువుదలి. యేసు నేను లోకానికి వెలుగును. యేసు నేను లోకానికి వెలుగును. నన్ను అనుసరించేవాడు చీకటిలో నడవడు కానీ జీవపు వెలుగును కలిగి ఉంటాడు. ఇవాళ ఆలోచన చేసుకోండి. ఇక్కడ వెలుగు అనగానే చీకటి వస్తుంది. చీకటి క్రియలు, దొంగతనం ఎప్పుడు వెళ్తాడండి? వెలుగునప్పుడు వెళ్తాడా? ఈ లోకానుసారమైన కార్యాలు, వ్యభిచార కార్యాలు, చీకటి వ్యాపారం ఎప్పుడు జరుగుతుంది? చీకటిలోనే జరుగుతుంది. ఇలా ఆలోచించేయండి. మీరు ఇలాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారో లేదో తెలియదు, కానీ ఈ వ్యాపారస్తులు వీళ్ళందరూ ఉన్నారనుకోండి, వాళ్ళు చీకట్లోనే వాళ్ళ వ్యవహారం స్టార్ట్ అవుతుంది. 10 గంటల వరకు షాప్ ఉంటుంది వాళ్ళకి. లక్షల మీద బిజినెస్ చేస్తారు. 11 తర్వాత వాళ్ళు నైట్ ఊరి మీదకి వెళ్తారు. నైట్ హోటల్స్ ఉంటాయి, నైట్ లాంగ్ రైడ్స్ ఉంటాయి. వాళ్ళకి ఫ్రీ టైం అదే. తెల్లవారు మళ్ళీ ఎప్పుడు లేస్తారంటే 10 గంటలకి ఎంతో లెగిస్తారు. ఆడవాళ్ళు కూడాను. ఈ రాత్రులు వెళ్ళే వాళ్ళకి దేవునికి బిడ్డలకి సంబంధం ఉండదండి. దేవుని బిడ్డలు అనేవాడు రాత్రులు ప్రయాణాలు చేయడం, రాత్రి క్లబ్బులకి వెళ్ళడం, రాత్రి వ్యవహారాలు ఉండవు దేవుని బిడ్డలకి. నేను 10 అవగానే టంచన పడుకుని పోతాను అంతే. రాత్రి 10 తర్వాత ఎప్పుడు ఫోన్ వేసినా నేను ఎత్తాను. తెల్లవారు 4 అవగానే మోకాళ్ళ మీద ఉంటాను. ఇవాళైతే 2:30 నుంచి ప్రార్థన చేస్తాను. వెలుగు సంబంధంలో, చీకటి సంబంధంలో మీకు ఈజీగా తెలుస్తుంది. ఏంటి, చాలామంది రాత్రి 2 గంటల వరకు అలా టీవీకి పట్టుకొని ఉంటారు. తెల్లవారు ఎలాగ లేగరు వేరంగా. ప్రార్థన చేయమంటే తెల్లవారు ప్రార్థన చేయండి పాస్టర్ గారు. కానీ ప్రార్థన చేసి ఎప్పుడు చేస్తాడండి? మధ్యాహ్నం భోజనం చేసే తర్వాత చేస్తుందండి. భోజనం చేస్తే వచ్చేది ఏంటండి? నిద్ర, ముక్తాయసం, పడుకొని ప్రార్థన చేస్తుంది ఆవిడ. కనుక ఇక్కడ ఆలోచన చేసుకోండి. మళ్ళీ చదువురాది. యేసు నేను లోకానికి వెలుగును. నేను లోకానికి వెలుగై ఉన్నాను. నన్ను అనుసరించేవాడు ఎవడైతే నన్ను వెంబడిస్తాడో చీకటిలో నడవడు కానీ జీవపు వెలుగును కలిగి ఉంటాడు. ఇదేనండి. మీరు ఎక్కడ ఉన్నారో ఒకసారి ఆలోచన చేసుకోండి. నేను 1972 సంవత్సరం ఫిబ్రవరి 7వ తారీఖు సాయంత్రం 7:30 ప్రభుని రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించాను. అంతవరకు రాత్రి 2 గంటల వరకు, 12 వరకు, 1 గంట వరకు ఫ్రెండ్స్ మేము అందరం కూర్చొని మాట్లాడుతాం. మా ఫ్రెండ్స్ మామూలు పనికి మాలిన ఫ్రెండ్స్ కాదు. నా ఫ్రెండ్ మేయర్గా చేశాడు, నా ఫ్రెండ్స్ ఇద్దరు పోలీస్ కమిషనర్స్గా చేశారు, నా ఫ్రెండ్ ఒకడైతే కస్టమ్స్ కలెక్టర్గా చేశాడు. కొంతమంది బ్రతుకున్నారు, కొంతమంది చచ్చిపోయారు. ఎప్పుడైతే ప్రభు రక్షకుడిగా అంగీకరించిన అన్యులతో స్నేహాలే నాకు లేవు, అన్యులతో ప్రయాణాలే లేవు. నాకు లోకంతో నాకు స్నేహం లేదండి. ఒకసారి ఆలోచన చేసుకోండి. లోకంలో ఎంత గనుడైనా మనకు అనవసరం అండి. దేవుని బిడ్డలతో ఉంటారు. ఈ లోక స్నేహము దేవునికి వైరమని మీరు ఎరుగరా? నాకు స్నేహితులే లేరు ఇవాళ. నాకు ఒకే ఒక ఫ్రెండ్. ఎవరండి? యేసు ప్రభు. జీసస్ ఈజ్ మై ఓన్లీ ఫ్రెండ్. కనుక చీకట్లో నడవడు. ఎవరండి? దేవుని వెలుగు కలిగిన వాడు. 2 మనం మన భవిష్యత్తును దిశను లేదా గమ్యస్థానాన్ని చూడలేము కానీ దేవుడు చూస్తాడు. మళ్ళీ చదవా. మనం మన భవిష్యత్తు అంటే నీ భవిష్యత్తు ఏంటో నీకు తెలియదు. ప్రతి వాడికి గొప్ప అయిపోదని ఉంటుంది, ప్రతి వాడికి రాణి అయిపోవాలని ఉంటుంది, ప్రతి వాడికి రాజు అయిపోవాలని ఉంటుంది.
నాతో చదువుకున్న వాళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళు అయిపోయి పనికి మళ్ళీ వాళ్ళు అయిపోయారు. ఆటో డ్రైవర్లుగా కూడా ఉన్నారు. అలాగే ఆడపిల్లలు ఉన్నారు, అందరూ కలెక్టర్లు అమ్మాయి అయిపోయి డాక్టర్ అయిపోతే ఏమవుతుంది, నేను డాక్టర్ని అవుతాను. డాక్టర్కి అవుతుంది, కంపౌండర్ పని కూడా పనికి రాకుండా పోతుంది. ఆశలు ఉంటాయి. చదవ మళ్ళీ అది మనం మన భవిష్యత్తును నీ భవిష్యత్తు దిశను దిశ అంటే నువ్వు ఎటు వెళ్తున్నావు, నీ భవిష్యత్తు నీ చేతులు ఉండదు. ఎటు వెళ్తున్నా కూడా నీకు తెలియదు. లేదా గమ్యస్థానాన్ని చూడలేము. గమ్యస్థానాన్ని చూడలేము. ఇది వాస్తవం కదా. ఒకసారి ఆలోచించండి. ప్రతి వాళ్ళు ఆకాశానికి వెళ్ళిపోవాలి, అమెరికాకి వెళ్ళిపోవాలి, అక్కడికి వెళ్ళిపోవాలి, ఇది చేసేయాలని ప్లాన్ చేస్తారు. ఏమంటారు, ఎక్కడికి వెళ్ళరు, ఎక్కడ ఉంటారు. కారణం ఏంటంటేనండి, నీ భవిష్యత్తుని డిసైడ్ చేసే దేవుడు తప్ప నువ్వు కాదు. ఎవడ దేవుడిని నమ్ముకుంటాడో వాడు ఆశీర్వదింపడతాడండి. ఎవడ దేవునితో ఉంటాడో ఆశీర్వదింపడతాడు వాడు. అబ్రహాం గురించి లాస్ట్ వీక్ ధ్యానించి, అబ్రహాం దేవుడిని నమ్మినది అతనికి నీతిగా ఎంచబడ్డది. సొంత ఆలోచనలు పెట్టుకోలేదు అబ్రహాం గారు. లోతు గారికి ఎలా కనిపించిందంటే సొదొమ గొమొర్రా ఏదైనా వనంలో కనిపించింది. ఎక్కడికి నడిపించిందని వాడిని సర్వనాశనం. వాడు పోయాడు, వాడి కుటుంబం పోయింది, వాడి పిల్లలు పోయారు. మోయాబీలు, అమ్మోనీయులు భ్రష్ట సంతానానికి వాళ్ళు బిడ్డలు ఇచ్చారు. చాలా భయంకరమైనది. కనుక ఇక్కడ ఆలోచన చేసుకోండి. నీ భవిష్యత్తు నీ చేతిలో లేదు, నీ దిశ నీ చేతిలో లేదు, నీ గమ్యం నీ చేతిలో లేదు. అండ్ ఇవాళ 72 సంవత్సరాల్లో నేను ఇదే ప్రార్థన చేస్తాను, ప్రభువా నా ఇష్టం కాదు నీ చిత్తమే జరిగించండి. ఇవాళకి ఒంటరిగానే పోరాటం చేస్తాను, ఒంటరి ప్రయాణమే చేస్తున్నా. ప్రభువా మీ చిత్తం ఏదైందో అది చేయండి నా జీవితంలో, నా ఇష్టం కాదు. నాకు కోరికలు ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద కోరికలు ఉన్నాయి, అవి కాదు. ప్రభు మీరు ఏమనుకున్నారో అదే చేయండి. లాస్ట్లో ఏమన్నాడంటే రెండో భాగంలో, కానీ దేవుడు చూడగలడు. నీవు చూడలేవు, నీ భవిష్యత్తు నీకు తెలియదు, నీ గమ్యం నీకు తెలియదు, నీ దిశ నీకు తెలియదు. ఎవరికి తెలుసండి? దేవుడికి తెలుసు. అది ఎవరు నమ్ముకోవాలమ్మా? మనం దేవుడిని నమ్ముకోవాలి. ఇక్కడ ఆడపిల్లలు ఎవరు ఉన్నారంటే మంచి భర్త కావాలంటే దేవుడిని నమ్ముకోండి. కట్నాలు ఇస్తాం, కానుకలు ఇస్తాం, మంచి భర్త. కట్నాలు ఇచ్చే కానుకలు ఇచ్చే భర్త మంచి ఉంటాడు, పనికి మళ్ళీ వస్తాడు. కట్నం ఎవడన్నా తీసుకున్నాడంటే వాడు పనికి మళ్ళాడు. కట్నం తీసుకున్న వాళ్ళు ఏమన్నదండి అసలు చట్టం, గాడిదలు అన్నది. క్రైస్తవుడు కట్నం తీసుకుంటే అడ్డగాడిది కూడా. నా చర్చిలో కట్నాలు తీసుకున్న దౌర్భాగ్యం లేరని నేను అనుకుంటాను. ఉంటే వాళ్ళకంటే నీచాతి నీచులు కూడా ఎవరు ఉండరు. నేను ఎవరికైనా కట్నం తీసుకొని చెప్తాను, తీసుకెళ్ళి కట్నం డబ్బులకి ఇచ్చిమని చెప్తాను. అది దైవ సంబంధమైనది కాదు కట్నం అనేది. కనుక దేవుడు చూస్తాడు, నిన్ను దేవుడు నిర్ణయిస్తాడు. ఏమంటే విక్టర్ ప్రభాకర్ వెళ్ళాలనుకున్నాడంటే దేవుడు నిర్ణయించదప్ప నా నిర్ణయం కాదు. నా నిర్ణయం ఎక్కడ ఉండాలనుకుంటా. దేవుడు డిసైడ్ చేస్తాడు నీ దశను, దేవుడు డిసైడ్ చేస్తాడు నీ గమ్యం. ఎప్పుడు ఆయన మీద ఆధారపడినప్పుడు. అబ్రహాము దేవుడి మీద ఆధారపడ్డాడు, అందుకే విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ఇవాళకి చెప్పుకుంటున్న అబ్రహాం గురించి. మూడవ, లైట్ హౌస్ వార్డెన్ నడిపించినట్లుగా, లైట్ హౌస్ వార్డెన్ నడిపించినట్టుగా దేవుడు మనల్ని వెలుగు వైపు నడిపిస్తాడు. దేవుడు మనల్ని వెలుగు వైపు నడిపిస్తాడు. దేవుడే నడిపిస్తాడు మిమ్మల్ని, మనం నడిచియడం కాదు. మనంతట మనం వెళ్ళిపోలేము. దేవుడే నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. దేవుడు చెప్తాడు ఇక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళొద్దని చెప్తాడు దేవుడు. నేను అమెరికా దేశం ఒకసారి వెళ్ళాలి, 9:30కి నా ఫ్లైట్. దేవుడు 8 గంటలకు చెప్పాడు వెళ్ళొద్దని. వెళ్ళలేదంతే. నన్ను ఎవరెవరు మెసేజ్లు పిలుస్తారు, చెప్తే రానని చెప్తాను. ఏంటి సార్ రానంటున్నారు? దేవుడు చెప్తేనే వస్తానని చెప్తాను. దేవుడు చెప్పకుండా ప్రసంగం చేయడానికి కూడా నేను ఎక్కడికి వెళ్ళను. అమెరికా దేశంలోనే ఎక్కడైనా సరే దేవుడు నాకు చెప్తేనే వాళ్ళతో సహవాసం చేస్తాను. దేవుడు చెప్తేనే వాళ్ళతో మాట్లాడతాను. చదవమా? లైట్ హౌస్ వార్డెన్ నడిపించినట్లుగా దేవుడు మనల్ని వెలుగు వైపు నడిపిస్తాడు. దేవుడే మనల్ని నడిపిస్తాడు వెలుగు వైపు. ఎప్పుడు దేవుని మీద ఆధారపడినప్పుడు. మనుషుల మీద ఆధారపడి, నీ డబ్బు మీద ఆధారపడి, నీ గణతల మీద ఆధారపడితే నువ్వు వెలుగుని చూడవు. నువ్వు తర్వాత దేవుని వెలుగు మనల్ని పాప జీవితం నుండి చీకటి నుండి విడుదల చేస్తుంది. దేవుడి వెలుగు అనేది పాపం నుండి చీకటిని విడుదల చేస్తుంది. పాపం అనేది చాలా భయంకరమైనది. పాపం చిన్న పెద్ద అనేం లేదండి. మోహ చూపుతో నీవు స్త్రీని చూస్తే ఆవిడతో నీవు వ్యభిచరించినట్టు అంటాడు. చాలాసార్లు మనం సమర్థించేసుకుంటాం మన పాపాలు. నాకు ఒక వ్యక్తి గురించి మాట్లాడినప్పుడు నా వ్యక్తి అయితే ఎలా మాట్లాడి యేసుప్రభు పాపి ఉండదు తప్ప నేను పాపం చేయలేదు. ఆ వ్యక్తి జీవితం అంతా ఖండాంతరాలకి వెళ్ళిపోయింది ఆవిడ జీవిత చరిత్ర. కానీ మాట్లాడేటప్పుడు ఎంత అహంకారంగా మాట్లాడండి, భయం వేస్తుంది వాళ్ళు మాట్లాడుతుంటే. కారణం ఏంటంటే దైవ భయం లేనివాళ్ళు అండి. దావీదుకి వెళ్ళి నాతని చెప్పగానే దావీదు ఎవడురా నువ్వు వాడి పేక తీసిమని చెప్పాడండి ఆ ప్రవక్తకి. దావీదు వెంటనే దేవుడి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగాడు.
దావీదు అంత గొప్పవాడండి, లేకపోతే దావీదు చరిత్రహీనుడిగా మిగిలిపోతాడు. ఇవాళ చాలామంది హాస్పిటల్ నుంచి హాస్పిటల్ రోగాలు ఎందుకు వెళ్తారంటే పాపం నుంచి విడుదల చెందరు. ఆ పాపాలు దేవుడి దగ్గర ఒప్పుకోరు, మనుషుల దగ్గర అలాగే ఒప్పుకోరు. మీరు దేవుడికి తెలుసు కదా నీ రహస్య పాపాలని, ఆయన దగ్గర కూడా ఒప్పుకోరు. దట్ ఈస్ ద రీజన్. ఆ కర్స్ అనేది వాళ్ళ మీద ఉంటుంది. డాక్టర్ టు డాక్టర్, హాస్పిటల్ అలాగే వెళ్తుంటారు, కానీ మార్మల్స్ రాదు వాళ్ళకి. చదవది. దేవుని వెలుగు మనల్ని పాప జీవితం నుండి చీకటి నుండి విడుదల ఒక పాపం నుండి చీకటి నుండి కూడా విడుదల చేస్తుంది. చీకటి నుంచి విడుదల చేసే దేవుడు తప్ప మనుషులేవుడు కాదండి. అంటే మేము సువార్త ప్రకటించే రోజుల్లో ఆ సంతంలోకి అక్కడికి విలేజ్కి వెళ్ళినప్పుడు ఒక వెరైటీగా నేను సువార్త చెప్పాను. మా మెగాఫోన్ ఉండేది, పాపరోగానికి మందు అంటే చాలామంది బాబు ఎక్కడుంది బాబు మంది ఏడు బాబు అని, అదే యేసు రక్తం అని చెప్పేవాడు. అండ్ మీకు బాగా తెలిసిన డాక్టర్లు ఎవరైనా అనుకోండి, పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళి సార్ పాపరోగానికి మంది ఏంటి సార్, మా పాస్టర్ గారు పాపరోగాన్ని అన్నాడు, పాపరోగానికి మంది ఏంటి అడిగాడు, ఏం చెప్తాడు చూడండి. ఆడేం చెప్పలేడు, అడిగే తెలియదు, ఆడే నరకాన్ని పోతాడు. ఒక్క యేసు రక్తంలోనే నీ పాపములు విమోచించబడతాయి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకటి గమనించుకోండి, తప్పు చేయని ఎవడు లేడు. ఇక్కడ కూర్చున్న ఎవడైనా నేను తప్పు చేయలేదంటే నీకంటే దౌర్భాగ్యుడు ఎవరు ఉండరు ఇక్కడ. నేను మనవి చేస్తున్నా, అంటే నా భార్య తప్పు చేసింది, ఆ పాస్టర్ గారు ఎలాగంటే చూడకండి భార్యకేసి, నా భర్త తప్పు చేసి భర్తకేసి చూడకండి. తప్పు చేయనాడు అంటే ఎవడు లేడు. వాక్యం ఏం చెప్తుంది, నీతివంతుడు ఒక్కడు లేడు, అందరూ పాపం చేసి దేవుడు అని భయం. ఈ నీతిమంతుడు ఎక్కడి నుంచి వచ్చిందండి? ఈ నీతిమంతుడు ఎక్కడి నుంచి వచ్చాడు? పాపం అంటే ఒక వ్యభిచారమే కాదండి, పాపం అంటే ఒక దొంగతనమే కాదు, పాపం అంటే ఒక నరహత్య కాదు. ఆదామావులు ఏ గొప్ప పాపం చేస్తారని తోసివేయబడ్డారండి? ఆజ్ఞను అతిక్రమించారంతే. దేవుడు చెప్పింది చేయలేదంతే. నా దగ్గర అంతేనండి, నాకు చెప్పింది చేయాలంతే. నాతో మనుషులకి ఎందుకు కుదరదంటే నేను చెప్పింది చేయాలంటే సలహా కూడా నేను విన్నాను. చెప్పింది చేయాలి. ఆజ్ఞ అతిక్రమే పాపం అంటే మనం ఎన్ని పాపాలు చేస్తాం ఒకసారి ఆలోచించండి. తర్వాతమా దేవుని వెలుగు ఆధ్యాత్మికంగా మరియు దేవుని వాక్య ప్రకారం నడిపిస్తుంది. దేవుని వెలుగు నీలో ఉంటే ఫస్ట్ నువ్వు ఆధ్యాత్మికంగా స్పిరిచువల్గా దేవుని వాక్య ప్రకారం నువ్వు జీవిస్తావు. ఆధ్యాత్మికంగా గాడ్లీనెస్ ఏంటంటే ఆధ్యాత్మిక ఆలోచించండి. అంటే ఎక్కువ మంది ఎందుకు ఇష్టపడరంటే నాకు భార్య అయినా కొడుకైనా ఒకటేనండి. నా దగ్గర తమ్ముడు మనవడు అంటే తగునది కాదు. చాలామంది వాళ్ళ కొడుకు తప్పు చేస్తే అయ్యో మా కొడుకు అండి ఇలాగా కొద్దిగా ముఖం తిరిగి ఇలా పడిపోయాడండి అని చెప్తాడు. అదే అల్లుడు పడిపోయి తగిసి పడిపోయాడండి అంటే ఆడిష్టమే. కొడుకు ఒక న్యాయం, అల్లుడికి ఒక న్యాయం. కూతురు ఎంత పనికి మంది అంటే మా అమ్మాయి సోషల్గా అందరితో మాట్లాడుతుంది కానీ ఎంత భక్తురాలో మా అమ్మాయి అంటారు. కోడళ్ళు అయితే మా కోడ ఎంత పనికి మళ్ళీ తెలుసండి అని చెప్తారు. చాలా జాగ్రత్తగా ఆలోచించేసాను. చదవది. దేవుని వెలుగు ఆధ్యాత్మికంగా మరియు దేవుని వాక్య ప్రకారం నడిపిస్తుంది. దేవుని వాక్య ప్రకారంగా ఒక మనిషి జీవించాలండి, అందులో సందేహం లేదు. అంటే నేను మీకు చెప్తున్నానండి, దేవుడు నా మాట వింటున్నాడు. నాకు ఇప్పుడు వాక్యం చెప్పే అర్హత లేకపోతే వాక్యం చెప్పునండి. నేను ఆధ్యాత్మికంగా నేను సరిగ్గా లేకపోతే దేవుడి మాట స్పెల్ చేయను కూడా. నిన్ను ఆధ్యాత్మికంగా నడిపించే దేవుని వెలుగు. తర్వాత వాక్య ప్రకారం జీవించడం. వాక్యం ఏం చెప్తుందండి అంటే ఇక్కడ ఉన్నారు అందరూ కూడా మళ్ళీ నా మీద పడ్డారా అని అంటారు. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులు లోబడి ఎంతమంది లోబడి ఉన్నారండి? నా ఎదురుగా ఒక అమ్మాయి భర్త ఇలాగ అంటుందండి. నా ఎదురుగా పాస్ట్ గారు నేనే అన్నీ గమనిస్తాను. ఇలాగ అంటుంది భర్తని. ఏమంటుంది చెప్పండి ఆవిడికి? ఏంటి ఎంతమంది భార్యలు భర్తకు విధేయులుగా ఉన్నారండి? నేనంటాను ఇవాళ 98% లేరని చెప్తాను. ఇవాళ భారీ బాధ్యతలు ఎక్కువ సమాజంలో. ఇవాళ ఆడపిల్లలు ఎవరు కాపురం చేయడానికి ఇష్టపడట్లేదండి. డాడీ నాకు ఇది అవసరం లేదని చెప్పేస్తుంది అంత అమ్మాయి. ఇంకా కొంతమంది ఆడపిల్లలు ఏం చెప్తున్నారంటే నా ఉద్యోగమే నాకు భర్త అంటున్నారు. ఆడపిల్లలు నేను లక్షలు సంపాదిస్తున్నారండి. 1,50,000, 2 లక్షలు, 5 లక్షలు సంపాదిస్తున్నారు ఆడపిల్లలు. ఒక అమ్మాయి అయితే నాకు వచ్చి చెప్తుందండి, పాస్టర్ గారు నా పెళ్లి చూపులకు మీరే దగ్గర మాట్లాడాలండి. ఏంటి మాట్లాడాలమ్మా అని. ఆడికి అన్నీ మీరే ప్రశ్నలు వేయాలని అంటుంది. ఏంటి వేయాలమ్మని అడిగాను. ఆడికి బట్టలు ఉతకడం వచ్చా, వంట వండడం వచ్చా, ఇల్లు తొట్టడం వచ్చా అని అడగమంటుంది. అది నువ్వే అడుక్కోవచ్చు కదమ్మా నేను. వాళ్ళు బాధపడతారు కదండి నేను అడిగితే అంటున్నా. అని ఏంటి నేర్చుకుంటున్నారు పిల్లలు ఇక్కడ అంటే ఆ గృహంలో అటువంటి వాతావరణం చూస్తున్నారు. ఆ తల్లిలో చూడటం లేదు వాళ్ళ భక్తి.
ఆడపిల్లలు కరెక్ట్గా లేరంటే ముందు తల్లిని సరి చేసుకోవాలి. మగపిల్లడు సరిగా లేడంటే ముందు తండ్రి సరి చేసుకోవాలి. కనుక చాలా జాగ్రత్తగా ఆలోచించండి. మళ్ళీ చదివి ఒకసారి. దేవుని వెలుగు ఆధ్యాత్మికంగా మరియు దేవుని వాక్య ప్రకారం నడిపిస్తుంది. తర్వాత క్రీస్తు అనుచరులు యేసు చేసినట్లు చేయడం మరియు చెప్పడం ద్వారా తమ చుట్టూ ఉన్న వారికి వెలుగునిస్తారు. ఏంటి నెంబర్ 1 ఏంటండి? యేసు చేసినట్లు చేయడం. తర్వాత చెప్పడం. చేసినట్లు చెప్పడం అంటే దీనిలో ప్రసంగాల గురించి ఒక మాట ఉంటుంది. ఏంటంటే ప్రీచ్ వాట్ యు ప్రాక్టీస్ అంటాడు. నువ్వు ఏదైతే అనుసరిస్తుందో అదే చెప్పురా అంటాడు. అండి తెల్లార్లు ఊర్ల మీద తిరిగిన పాస్టర్లు వచ్చి ప్రసంగాలు చేసిన వాళ్ళు ఉన్నారండి. ఒక పాస్టర్ ఉండేవాడు, నేను బాగా ఎరిగినాడు. సాయంత్రం సాటర్డే నైట్ వరకు ఎక్కడెక్కడో తిరిగి వచ్చి ఉదయం ప్రసంగం చేయడు. ఒకరోజు పులిపిటి మీద ప్రసంగం చేతి పడిపోయాడు కిందని. నేను చెప్పాను, పాస్టర్ గారు ఇది కరెక్ట్ కాదు సార్, దేవునికి టైం ఇవ్వాలి సార్, బోధకులమైన మరి కఠినమైన తీర్పు పొందుతాం, కరెక్ట్ కాదు సార్ అంటే ఆచార్య నవ్వాడు. అర్ధాంతంగా ఘోరంగా కుక్క చేసినట్టు చేసాడు నేను. వాడు చాలామంది పాస్టర్లకు చెప్తాను నేను ఇలాగ. పాస్టర్లు చాలా కేర్ఫుల్గా ఉండాలండి. నేను చాలా జాగ్రత్తగా ఉంటానండి. అండ్ ఒకసారి ఆలోచించండి, కూర్చున్న వాళ్ళు మీకు ఎరిగిన వాళ్ళు అందరూ ఎక్కడైనా బోగడ్డ చేయండి. 72 సంవత్సరాలు పాస్ ముందు 72 సంవత్సరాలు నాకు కట్అవుట్ ఉంటుంది. ఒకటి ఫస్ట్ క్వశ్చన్, 72 సంవత్సరాలు బీపీ లేకుండా ప్రసంగం చేయనని చెప్పండి ఒకసారి మీరు ఎవరైనా. బీపీ ఉంటే నేను ప్రసంగం చేయనని చెప్పే పాస్టర్లు ఎంతమంది ఉన్నారు ప్రపంచంలో? ఇండియాలో కాదు. రోగాలు ఉంటే నేను ప్రసంగం చేయనని చెప్పిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వీటన్నిటికంటే అతీతంగా ప్రభు రాకళ్ళు ఎత్తబడుతున్న మరణం లేదని చెప్పిన వాళ్ళు ఎంతమంది ఉంటారండి? ఎక్కడ వస్తుందంటే అది దేవుళ్ళు వస్తుందండి. మీకు దేవుడితో మీరు సహవసిస్తే, దేవుడితో మాట్లాడితే, ఆయనతో ప్రయాణం చేస్తే, ఆయనతో నడుస్తుంటే అప్పుడు మీకు అది వస్తుంది. చదువు మళ్ళీ అదే. క్రీస్తు అనుచరులు యేసు చేసినట్లు చేయాలి. ఏంటంటే ఆయన చేసిన పనులు శిలువ మీద మొన్న ధ్యానించాం కదా. వీళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు, క్షమిస్తావు మనం, ఏవి చేయ మనం. తర్వాత మరియు చెప్పడం ఏం చెప్తున్నావు అండి? నువ్వు చేసి చెప్తున్నావా? నేను ఉదయం లేస్తున్నాను ఏంటి ఇవాళ ఏం చెప్పానండి మీ అందరికీ సాక్ష్యం. దేవుడు వింటున్నాడు ఆ మాటలు. ఇవాళ 2:30 నుంచి ప్రార్థన చేస్తున్నాను, కానీ మీకేం చేస్తాను? లేచి ప్రార్థన చేయండి అంటున్నాను. నేను 4 లేచి ప్రార్థన చేయండి, మీరు 4 లేచి ప్రార్థన చేయండి అని చెప్తున్నాను. ప్రార్థించండి పాస్టర్ ఇక్కడ అని చెప్తాడా? ఏంటి ప్రసంగం చేయడం ముఖ్యం కాదండి. ఆ ప్రసంగికుడు చేసే ప్రసంగంలో వ్యక్తిగత ఆధ్యాత్మిక అనుభవాలు చెప్పబోతే ఆ ప్రసంగం వెనకండి కూడా. దేవుడు చేస్తాడని కాదు, దేవుడు చేసాడని చెప్పాలి. దేవుడు ఇస్తాడని కాదు, దేవుడు నాకు ఇచ్చాడని చెప్పాలి. నేను క్రీస్తు చేసిన పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకోండి. యేసు క్రీస్తుని జీవితం ద్వారా ప్రజలకు అందించాలి తప్ప నీ బోధల ద్వారా కాదు. ఇవాళ అండి ఒక మాట చెప్పాలంటే పేతురు గారు ఒక ప్రసంగం ఎంతమంది మార్చిందండి? 3,000 మందిని మార్చింది. రియల్ కన్వర్ట్స్ అని నిజంగా మారారు 3,000 మంది. ఇవాళ 3,000 ప్రసంగాలు ఒక్కని కూడా మార్చట్లేదు. కారణం ఏంటంటే సేవకులు దేవుడికి దూరంగా వెళ్ళిపోయారు. సేవకులు దేవుడిని వదిలేశారు. వాళ్ళు గాడిదలు అని మర్చిపోయారు. వాళ్ళు సేవకుడు బోన్సర్స్ ఎందుకండి? సేవకుడికి ఆధిక్యతలు ఎందుకండి? యేసుప్రభు గారు బోన్సర్స్ ఉన్నారా? యేసుప్రభు గారు రథాలు ఉన్నాయా? యేసుప్రభు గారిని గొప్పడెవడు లేడండి. ఈజ్ గాడ్. యేసుప్రభు గారు బాడీ గార్డులు పెట్టుకోవాలన్నా, యేసుప్రభు గారు రథాల మీద వెళ్ళాలంటే 100 రథాల మీద వెళ్ళగలరు యేసుప్రభు గారు. ఆయన ఎంచుకోవడమే పశువుల పక్కన ఎంచుకున్నాడండి. సామాన్యమైన జీవితం అండి. మీరు సంఘ చరిత్రకి వెళ్ళి చూడండి. విశ్వాసులు ఖండాలు ప్రభు కొరకు సంపాదించిన వాళ్ళు సామాన్యమైన మనుషులుగా జీవించారండి. డేవిడ్ లివింగ్స్టన్ ఆఫ్రికా ఖండాన్నే ప్రభు కొరకు సంపాదించాడు. ఒక సామాన్యమైన వ్యక్తి కూడా చనిపోయాడండి. మహానుభావులండి వీళ్ళందరూ కూడా. వాళ్ళ చరిత్రలు ఇవాళకి చెప్పుకుంటున్నాం. ఒకప్పుడు ఆస్తులు వదులుకొని ఐశ్వర్యాలు వదులుకొని సేవకు వస్తే ఇవాళ ఆస్తులు సంపాదించడానికి సేవకు వస్తున్నారు. చాలా హేళనగా మాట్లాడుకుంటున్నారండి ఇవాళ క్రైస్తవ సంఘాల గురించి, క్రైస్తవ శాఖల గురించి. మనం కూడా ఎవరిని గౌరవిస్తున్నామండి? ఎవడైనా పాస్టర్ యథార్థంగా ప్రసంగం చేస్తే ఆడి ప్రసంగం మనకి ఇష్టం ఉండదు. ఎవడైనా పాస్టర్ కారు లేకపోతే ఆడు మనకి అవసరం లేదు. ఇవాళ మనం కూడా అన్నీ ఉన్నవాడినే గౌరవిస్తున్నాం. ఏమంటే పెద్ద మెగా చర్చికి వెళ్ళడం కాదండి. మీ ఇంటి పక్కన చిన్న చర్చికి వెళ్ళు. మీ ఇంటి పక్కన 10 మంది ఆరాధన చేస్తుంటారు కదా, ఆ చర్చికి వెళ్ళండి. వాటి దగ్గర నిజమైన వాక్యం దొరుకుతుంది.
ఈ హంగులు హంగామన్న సంఘానికి వెళ్ళి ఏంటి మీరు నేర్చుకుంటారు వాడి దగ్గర? చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి. మళ్ళీ చదువుతలేదే, క్రీస్తు అనుచరులు యేసు చేసినట్లు చేయాలి మరియు చెప్పడం ద్వారా తమ చుట్టూ ఉన్న వారికి వెలుగునిస్తారు. నా వరకు అయితేనండి దేవుడు చెప్పి నేను చేస్తానండి. మా వీధిలోని వచ్చి అడగండి, ఎవరినైనా పాస్టర్ గారు అలర్టెడ్ అని అడగండి. ఒక్కడి కానీ మా వీధిలో దొంగ పాస్టర్ అని చెప్తే నేను సేవ చేయనండి. ఎవరినైనా అడగండి, పాస్టర్ గారు అమ్మ దేవుడమ్మ అని చెప్తారు. ఎవరికైనా పిలిచి వాళ్ళకి సహాయం చేస్తాను, అడుగుతాను. వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళ బాధల గురించి అడుగుతారు, లేదా అడిగి వాళ్ళకి సహాయాలు చేస్తుంటానండి. తర్వాత దేవుని వెలుగు ఎల్లప్పుడూ పవిత్రత మంచితనం జ్ఞానము కృప ఆశ మరియు దేవుని ప్రత్యక్షతకు చిహ్నంగా ఉంటుంది. దేనికి చిహ్నం అండి వెలుగు? నెంబర్ 1 పవిత్రత అంటే ఏంటంటే ఎవడో మంచివాళ్ళు ఏంటంటే పవిత్రుడు ఎక్కడ వచ్చాడు? దేవుని వాక్యం చెప్తుందండి, మీ పాపములను మీరు ఒప్పుకొని నీడలా ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక సమస్తమైన దుర్నీతి నుండి విడిపించి పరిశుద్ధులుగా చేస్తాడు. అసలు నువ్వు తప్పు చేస్తున్నావు తెలుసుకుంటే కదా ఒప్పుకోడండి దేవుడి దగ్గర. ఒకరిని ఎదుట సరైనదిగా కనబడే మార్గం కలదు, తుదకది నాశనానికి నడిపించేస్తుంది. ఏమండి మొన్నటి దినాన్ని సాయంత్రం నాకు ఎండ ఎలాగ ఉంటుందో నాకు తెలియదు, వర్షం ఎలాగ ఉంటుందో నాకు తెలియదు. ఏసీ ఇంట్లో ఉంటాను, ఏసీ కార్లో వెళ్తాను. దిగిన తర్వాత మళ్ళీ ఏసీ ప్లేసులకి పోతాను. సాయంత్రం 5:30 అయింది కదా, పర్లేదు అనుకోని ఇలా వెళ్ళానండి. వెళ్ళినప్పుడు చాలా వేడిగా ఉంది, కారులో వెళ్ళిన తర్వాత చల్లగా ఉంది. మళ్ళీ నేను వెళ్ళిన ప్రదేశం వేడిగా ఉంది. అక్కడ వెళ్ళగానే నేను ఆలోచన చేస్తే ఏంటి వాళ్ళ కొద్దిగా తేడాగా అనిపిస్తుందని అనిపించింది. తర్వాత అక్కడ ఏవో తిన్నా, అంటే నాసి రకం ఫుడ్లే నేను తిన్నాను, ఖరీదైన భోజనం తిన్నాను. కానీ ఖరీదైందో లేదో ఏంటి చెప్తుందండి, నువ్వు తిన్నదాని గురించి కడుపు చెప్తుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత తెల్లవారేసరికి బలహీనంగా అనిపించింది. నాకు ఫస్ట్ ప్రశ్న ఏంటి తెలుసండి, దెయ్యాలు నన్ను చూసి పారిపోవాలి కదా, అసలు ఏంటి దీని ధైర్యం నా దగ్గర ఇలాగ ఉంది ఏంటని ఆలోచన చేస్తే దేవుడు నాతో మాట్లాడుతున్నాడండి, నువ్వు పలానా దగ్గర సరి చేసుకోవాలని చెప్తున్నాడండి. ఏడ్చానండి ప్రభు దగ్గర. ఆధ్యాత్మిక జీవితం అనేదండి రోజు నీ దేవుళ్ళో నువ్వు చూసుకోవాలి. నువ్వు లెక్కల గురించి చెప్పేటప్పుడు అంటే లెక్కలు దినక్రొత్త అంటే ఐఎమ్ ఆల్ రైట్ అని చెప్పకండి. అక్కడ రోగం ఎప్పుడైతే వచ్చిందో మోకరించి కన్నీటి ప్రార్థన చేయండి, ప్రభువా నేను ఎందుకు రోగిగా ఉన్నానని ప్రార్థన చేస్తే నీ పాపం దేవుడు నీకు చూపిస్తాడు. నీ పాపం ఎప్పుడైతే నీలోంచి పోయిందో రోగం కూడా వెళ్ళిపోతుంది నీలోంచి. నేను చెప్తున్నాను, నమ్మండి, దిట్ ఈస్ ద ట్రూత్. నా అనుభూతితో చెప్తున్నాను మీకు. అంటే చిన్న తప్పు నాలో కనిపించగానే ఏమైపోయిందండి, బలహీనత అనేది వెంటనే దేవుడికి చెప్పాను, ప్రభువా అటువంటి పరిస్థితులు కూడా నేను వెళ్ళని చెప్పానండి. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాతో ఉంటే లోకంలో ఏది అక్కర్లేదు. ఇవాళ దేవుడు నాకు ఎటువంటి తాత్పర్యం ఇచ్చాడంటే అండి, యేసు చాలు నాకంతే. నీవు నాతో ఉంటే లోకంలో ఏది నాకు అక్కర్లేదు. కానీ ఇవాళ ఏం చెప్తున్నారంటే క్రైస్తవులు సేవకులు, నువ్వు లేకపోయినా పర్లేదు ప్రభువా, 2 మేళ్ళు, 2 కార్లు, 20 లక్షలు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే చాలు ప్రభు, మీరు లేకపోయినా పర్లేదు ప్రభు, మేనేజ్ అయిపోతానంట. చదవం అదే మాట మళ్ళీ. పవిత్రత మంచితనం ఉండాలి, జ్ఞానం ఉండాలి. జ్ఞానం ఏం చేస్తుంది, నేను జీవింపజేస్తుంది. కృప ఆశ ఉండాలి, మరియు దేవుని ప్రత్యక్షతకు చిహ్నంగా. ఇవన్నీ కూడా దేవుని ప్రత్యక్ష చిహ్నాలుగా ఉన్నాయంటున్నాడు. తర్వాత వెలుగుగా ఉండడం అంటే దేవునికి ఇష్టమైన విధంగా జీవించాలి. అది నెంబర్ 1 అండి. వెలుగుగా ఉండడం అంటే అర్థం అంటే ఆయనకి ఇచ్చినట్టుగా జీవించాలి. నీ ఇష్టం వచ్చినట్టు కాదు, నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను. అండి చాలామంది కూడా ఆడపిల్లలు ఉన్నారనుకోండి, నాకు ఎలాంటి భర్త కావాలో ఒక బ్లూ ప్రింట్ తయారు చేసిస్తుంది. దేవుడి దగ్గర తీసుకెళ్ళి ముద్ర కొట్టి ప్రభు అని కొట్టేస్తాడు దేవుడు. మనం దేవుడికి చెప్తే ఇలా చేయి ప్రభు, నాకు ఇలా చేయ, దేవుడు అలా చేయడండి. జీవితం, లైఫ్ ఇంగ్లీష్లో పుట్టిక చావుల మధ్యది జీవితం. దాని నిర్వచనం, డెఫినేషన్ ఆఫ్ ద లైఫ్. ఈ యొక్క జీవిత నిర్వచనం ఏంటంటే నువ్వు అనుకున్నట్టుగా జరగకపోవడమే జీవితం. అండ్ ఆలోచించండి, పెళ్ళిళ్ళు లేని వాళ్ళు ఆలోచిస్తారు ఒకసారి, ఇలాంటి పనికి మళ్ళీ దొరికింది ఏంటంటే తర్వాత ఆలోచిస్తాడు. ఆవిడ ఆలోచిస్తుంది, ఇలాంటి వాడు దొరికేటంటే నాది. అదే దేవుని చెప్తాను, నీకు నచ్చని భార్యని, నీకు నచ్చని భర్తనిచ్చి కలిసి జీవించమంటాడు దేవుడు. అందులో ఎంత ఆనందం ఉంటుందో తెలుసండి.
ఒక రోజా 2 రోజుల జీవితాంతం బాధ భరిస్తూ జీవించాలి. చదవం అదే మాట. వెలుగుగా ఉండడం అంటే దేవునికి ఇష్టమైన విధంగా జీవించాలి. అది దేవుడికి ఇష్టమైనట్టు జీవించాలి, నీకు ఇష్టమైనట్టు కాదు. తర్వాత మీ దైనందిన జీవితంలో దేవుని వెలుగులో బాగా నివసించడానికి ఆచరణాత్మక మార్గాలు. చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అండి, 2 వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్. నేను ఎప్పుడు చెప్తాను ఇవి. నెంబర్ 1 చదువురా. రోజువారీ ప్రార్థనను మీ దినచర్యలో భాగంగా చేసుకోండి. ప్రార్థన అనేది దినచర్యలో బాగా ఉండాలి. ఏంటి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చేతులు లెగిసాక ప్రార్థన చేయడం కాదు, వేకువజామునే ప్రార్థన కొరకు లెగాలి. చాలా జాగ్రత్తగా ఈ మాట. నేను లెగిసిన తర్వాత ప్రార్థన చేస్తున్నది కరెక్ట్ కాదు, ప్రార్థన కొరకు లేవాలి. అది నేను 72వ సంవత్సరం చేసుకొస్తున్నానండి. ఇవాళ నా బలం ఏంటంటే ప్రార్థనే. అంటే నా చుట్టూ అనేక రకాల కుతంత్రాలు జరుగుతాయి, ఎవరు నన్ను ఏం చేయలేరండి. దేయాలు పట్టిన వాళ్ళు ఉంటారు నా చుట్టూ, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు, నవ్వుకుంటారు నన్ను చూసి, అంతే, ఏం చేయలేరు. లోకానుసార్లు ఉంటారు నా చుట్టూ, నన్ను ఏం చేయలేరు వాళ్ళు. కారణం ఏంటంటే నాలో ఉన్నది ఏంటంటే ప్రార్థన శక్తి. ప్రేయర్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ ఎనీథింగ్. డిఎల్ మూడీ తన అనుభవంలో చెప్తాడు ఏంటంటే, వెన్ యూ నీల్ డౌన్ టు ప్రే, నువ్వు ప్రార్థనకి మోకరించగానే సాతాను వణికిపోతాడటండి. సేటన్ విల్ ట్రెంబుల్ అంటాడు. నువ్వు ప్రార్థన చేస్తే కదా సాతాను వణికిపోయి. సాతాను బిడ్డలుగా జీవిస్తున్న వాళ్ళే తెల్లవారులేసి ప్రార్థన చేయరండి. మీకు కోపం వస్తుంది మీద వేకువజామునే లెగిసి ప్రార్థన చేయవర్లారా, మీకు యేసుప్రభువుకు సంబంధం లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరితో చెప్తున్నానండి. జనవరి 1 నన్ను ఒక పెద్ద చర్చిలో ప్రసంగాన్ని పిలిచారండి. చాలా పెద్ద చర్చ్, బ్యాప్టిస్ట్ చర్చ్. నా ప్రసంగాలు అనేవి వెరైటీగా ఉంటాయి. జనవరి 1 పిలిచారు. మళ్ళీ నేను ప్రసంగం చెప్తూ అన్నానండి, ఈ యొక్క ఆలయంలో ఉన్న ఎంతమంది 1000 మంది జనం ఉన్నారండి. ఈ ఆలయంలో ఉన్న ఓ తల్లులారా, వేకువజామునే లెగిసి ప్రార్థన చేయని ఓ తల్లి, యు ఆర్ ద బ్యాడ్ మదర్ టు యువర్ చిల్డ్రన్ అన్నానండి. వేకువజామునే లెగిసి ప్రార్థన చేయని తల్లి, నీ బిడ్డలకు నువ్వు చెడ్డ తల్లి అనండి. అంతే. స్త్రీల సమాజం వాళ్ళందరూ కూడా ఆ ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళి, ఈ అయ్య గారిని ఎన్నడూ మన గుడికి పిలవద్దు అన్నారట. ఇప్పటికీ పిల్లలేదండి. పిల్లరని తెలిసే వెళ్ళినప్పుడే నేను అన్నీ చెప్పేస్తాను అందరికీ. బాధ కలిగించిన బోధ అవన్నీ మార్చదండి. బాధ కలిగితేనే నీ బ్రతుకు మారుతుందండి. హాస్పిటల్కి వెళ్తారు, ఒళ్ళు వాచిపోయింది, ఎక్కడో ఏదో గాయమైంది, వెళ్తారు, ఏదో ఆయింట్మెంట్ రాసి వెళ్ళిపోమంటండి. అంటే మారదు. అది ఏం చేస్తాడండి, గంటు పెట్టి అది పిండి ఆ పలుకుని పైకి తీసి దాంట్లో మందు పెట్టి అప్పుడు కడితే అది మందు మారుతుంది. నీ పాపం అనేది నీ లోపల పెట్టుకొని భ్రష్టుడిగా జీవిస్తూ, నా అంత భక్తురాలు లేరు, నాలాంటి భక్తులు లేడని హాస్పిటల్ నుంచి హాస్పిటల్, డాక్టర్కి వెళ్తే నీ జీవితంలో కూడా బాగు చేయలేడు నేను. చదవ మళ్ళీ. ప్రార్థనను మీ దినచర్యలో భాగంగా చేసుకోండి. ప్రార్థన లేని రోజు నాకు వద్దని చెప్పానండి. నేను మీకు అందరికీ చెప్తున్నాను ఒక కాపరిగా, స్టార్ట్ యువర్ డే విత్ ప్రేయర్. ప్రార్థనతో మీ రోజు ప్రారంభించండి. మీరు అనుకోవచ్చు వేకువజామున లేచి ప్రార్థించడం కష్టం అండి, రాత్రి మా ఆయన 1 గంటకు వస్తాడండి, మా పిల్లలు లేట్గా వస్తారండి అనుకోవచ్చు. అలవాటు చేసుకోండి, గొప్ప ఆశీర్వాదం ఉంటుంది మీకు ప్రార్థనలో. నెంబర్ 2 ఏంటమ్మా, దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి సమయాన్ని వెచ్చించండి. దేవుని వాక్యం ధ్యానించడానికి సమయం ఎక్కడుందని టైం టీవీలతో మనకి అయిపోతుంది. ఎక్కడ వాక్యం ధ్యానిస్తామండి? యెహోవా ధర్మశాస్త్రమును దివరాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు అంటున్నాడు. అలాంటి వాడు ఏంటండి, నీటి గాలిగా నాటబడిన వాడే, ఆకు వాడక తన కాలం ఫలం ఇచ్చేట్టు వాళ్ళే ఉంటాడు. వాక్యం ఎక్కడ చదువుతున్నావు అండి? వాక్యం ఎక్కడెక్కడ ఉండాలండి? వాక్యం నీ హృదయంలో, నీ యొద్దలో, నీ నోట్లో ఉండాలంటున్నాడు వాక్యం. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. వాక్యము లేకపోవడం వల్ల మనం ఏం చేస్తున్నామని తెలియట్లేదు, ఏం చెయ్యాలో కూడా మనకు తెలియట్లేదు. కనుక ప్రేయర్ అండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ మీకు అర్థమయ్యే స్టైల్లో చెప్తానండి. ఇవి 2 కాళ్ళు అటువంటి. ప్రార్థన లేదంటే ఒక కాలు లేదు మీకు, వాక్యం లేదంటే 2వ కాలు, అంటే కుంటోళ్ళు అనమాట. ఏది కుంటోళ్ళు? కాళ్ళు చక్కగా నడుచుకొని వస్తున్నాడు బొమ్మల్లాగా. ఆధ్యాత్మికంగా కుంటువాళ్ళు. ఆధ్యాత్మిక కుంటువాళ్ళు ఉంటారా పాస్టర్ గారు అనొచ్చు. అమెరికా దేశంలోనండి నేను పేద చర్చ్కి వెళ్ళాను, వాక్యం నేనే చెప్తున్నాను.
ఆ ముందున ఒక ఆవిడ వచ్చింది, వీల్ చైర్ మీద కూర్చుంది, చాలా అందమైన పిల్ల, యంగ్ లేడీ, వీల్ చైర్ మీద వచ్చి చక్కగా వాక్యం వింటుంది, హల్లెలూయాలు చెప్తుంది, స్తోత్రాలు చెప్తుంది. అందరూ వెళ్ళిపోయారు, ఆవిడ మాత్రం ఉంది. నీ పేరేటమ్మా అని అడిగాను. దొరసానమ్మా. మేరీ అన్నది. మేరీ ఇంత అందంగా ఉన్నావు కదా, నీ కాళ్ళు ముందు నుంచి లేవా, ఏమైందంటే ఓ పాస్టర్ గారు, పెద్ద స్టోరీ పాస్టర్ గారు అంది. ఏంటి మేరీ అని అడిగాను. నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగాను, కానీ బ్యాడ్ ఫ్రెండ్స్, తాగడం, పబ్బులు, క్లబ్బులు, రాత్రులు తిరిగి తాగి ఎవడు చెప్పినా వినేవాడిని కాదు అన్నది. మరి ఏమైందమ్మా అన్నాను. ఒకరోజు 3 అంతస్తుల పబ్లో డ్యాన్స్లు వేస్తూ తప్ప తాగి ఆ కిటికీలోంచి గెంతిసి కింద పడిపోయాను. ఆ పడ్డం కారు మీద పడ్డాను. అమెరికా దేశంలో అండి ఏ మాత్రం ఛాన్స్ ఉన్న మనిషిని బతికిస్తారు. అటు తీసుకెళ్ళి బ్రతికించారు, కానీ 2 కాళ్ళు పోయాయి. అప్పుడు ఏం సాక్ష్యం చెప్పి తెలుసండి నాకు, నా 2 కాళ్ళు నాకు ఉండి నడిచి వెళ్ళేటప్పుడు పాస్టర్ గారు, నేను ఆధ్యాత్మికంగా కుంటిదాన్ని, ఇవాళ నా 2 కాళ్ళు లేవు, నడలేను, కానీ ఆధ్యాత్మికంగా నేను కుంటిదాన్ని కాదన్నది. ఆలోచన చేసుకోండి, మీరు ఎక్కడున్నారు? దేవుని వాక్యం మీలో ఉందా? ప్రార్థనా జీవితం ఉందా? అంటే నేను చెప్తున్నాను, నేను ఒంటరిగా పోరాడుతానండి. నా కుమారుడు ప్రార్థన చేస్తాడో, నా భార్య ప్రార్థన చేస్తే నాకు అనవసరం, నేను మాత్రం ఒంటరిగానే పోరాడుతాను. వాళ్ళ గురించి ప్రార్థన చేస్తుంటాను. ఎవరి రక్షణ వాళ్ళది, కానీ మన కాపుదల్లో వాళ్ళు ఉంటారండి. చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి. ప్రార్థన వాక్యం నిర్లక్ష్యం చేయకండి, అవి మిమ్మల్ని నిలబడతాయి. బైబిల్ వివరంలోకి వెళ్తున్నామండి. మీరు లోకమునకు వెలుగే ఉన్నారు, మూలవాక్యం అదే. మత్తయి సువార్త 5:14 చదువు తల్లి. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణం మరుగై ఉండనేరదు. తర్వాత యోహాను సువార్త 8:12. యేసు, నేను లోకమునకు వెలుగును, నేను లోకానికి వెలుగు, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. జీవపు వెలుగు కలిగి ఉంటాడు. మళ్ళీ చదవమా. నేను లోకమునకు వెలుగును, ఆయన అంటే నేనే లోకానికి వెలుగుని, నన్ను వెంబడించువాడు ఎవడైనా నన్ను వెంబడిస్తే చీకటిలో నడవక వాడు చీకటిలో నడవడు, జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. దేవుణ్ణి వెంబడించేవాడికి చీకటి శక్తులకి, దేవుణ్ణి వెంబడించేవాడికి చీకటి కలిసి సంబంధం లేదండి. చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండును. జీవపు వెలుగు కలిగి, జీవపు వెలుగు అంటే వెలుగు కాదు, జీవ వెలుగు. దట్స్ ద లైఫ్ ఆఫ్ లైట్. ఆ వెలుగులో జీవం ఉంటుంది. తర్వాత అండి 1 తెస్సలోనిక 5:5. మీరందరూ వెలుగు సంబంధులను, పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రివారము కాము, చీకటి వారము కాము. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ డిసైడ్ చేసుకోండి. యు ఆర్ నాట్ ద పర్సన్ ఫర్ ద డార్క్. చీకటి సంబంధులు కాదు, మీరు వెలుగు సంబంధులుగా ఉండండి. ఇంట నుండి వారికి వెలుగు. ఇది ఎవరికైనా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ వెలుగటండి. మత్తయి సువార్త 5:15. మనుషులు దీపము వెలిగించి కొంచెము కింద పెట్టరు కానీ అది ఇంటి నుండి వారికి అందరికీ, అది ఇంట్లో ఉన్న వారందరికీ వెలిగివ్వడానికి దీపస్తంభం మీద పెడతారు. అంటే ఎవరండి? ఇప్పుడు మనమే ఆ ఇంటికి వెలుగు. ఓ తండ్రి, నువ్వు ఒక పనికి మాలినోడిగా ఉండి లోకానుసారంగా ఉంటే నీలో చీకటి ఉంటే నీ ఇంటికి వెలుగు ఉండదు. ఓ తల్లి, నువ్వు లోకానుసారంగా ఉండి లోకానుసారంగా జీవిస్తే నీ ఇంట్లో వెలుగు ఉండదు. ముందు నీలో వెలుగు ఉండాలి. నాకు ఎంత నమ్మకం అంటేనండి, నా ప్రార్థనే నా కుటుంబాన్ని కాపాడుతుందని నమ్మకం. నా ప్రార్థనే నా మనవరాలు కాపాడుతుందని నమ్మకం. నా ప్రార్థనే సంఘం. మీ గురించి మీరు చేసుకుంటారో తెలియదు, మీ గురించి రోజు చేస్తాను, మీ అందరి గురించి చేస్తాను. మన చర్చిలో బాగా లేని గురించి అయితే ఏడ్స్ ప్రార్థన చేస్తాను. వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేస్తారో లేదు తెలియదు. చాలా జాగ్రత్తగా ఆలోచించి మళ్ళీ చదివితే లేదంతా. మనుషులు దీపం వెలిగించి కొంచెము క్రింద పెట్టరు కానీ అది ఇంటి నుండి వారికి అందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. అంటే ఎవరండి? భర్త అనేవాడు ఆ ఇంటికి వెలుగై ఉండాలి, భార్య అనేవాడు ఇంటికి వెలుగై ఉండాలి. లేకపోతే ఆ ఇల్లంతా చీకటమయమైపోద్ది. తర్వాత లూకా సువార్త 8:16.
ఎవడను దీపం ముట్టించి పాత్రతో కప్పివేయడు మంచము క్రింద పెట్టడు గాని లోపలికి వచ్చు వారికి వెలుగు అగపడవలనని దీపస్తంభం మీద పెడతాడు. అంటే నువ్వు వెలిగిచ్చేవాడుగా ఉండాలి, వెలిగిచ్చేదానిగా ఉండాలి. నేను వెలుగుతున్నాను కానీ అంటే ఎవరు చూడలేదని కాదు, నీ వెలుగు ఎక్కడ పెట్టాలో పైన ఉండాలి, అందరూ చూడాలి నీ వెలుగుని. నీ వీధిలో వాళ్ళ నీ గురించి సాక్ష్యం చెప్పాలి, నీ పొరుగింటి వారిని గురించి సాక్ష్యం చెప్పాలి, నీ ఇంట్లో వాళ్ళని గురించి సాక్ష్యం చెప్పాలి. నీవు వెలుగే ఉండేటప్పుడు నీ ఇంట్లో వెలుగు ఉంటుంది. నెంబర్ 3, దేవుని మహిమపరిచే వెలుగు. ఈ వెలుగు ఏంటంటే దేవుణ్ణే మహిమపరుస్తుందట. మత్తయి సువార్త 5:16. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయాడు. జాగ్రత్తగా వినండి, చాలా ఇంపార్టెంట్ మెసేజ్ ముందే చెప్పాను. చదువు తల్లి మళ్ళీ. మనుషులు మీ సత్క్రియలను చూచి అంటే మనుషులు మీలో ఏంటి చూడాలండి? సత్క్రియ అంటే మంచి క్రియలు చూడాలి. అమ్మో వాడా చాలా పనికిమాలినోడండి, అదా చాలా పనికిమాలిందండి, అది కాదు సత్క్రియలు. నీ గురించి మంచి చెప్పాలి అంటే నీ గురించి నువ్వు చెప్పుకోవడం కాదు, గొప్పదాన్ని గొప్పవాడిని ప్రజలు చెప్పాలి నీ గురించి. నీ నోరు కాదు పరులే నిన్ను పొగడదగను. చదవ మళ్ళీ అది. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని అంటే నీలో ఉన్న మంచి క్రియలు ఏం చేస్తాయంటే పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుస్తాయి. నీలో మంచి క్రియలు ఉంటే, నీలో సత్క్రియలు ఉంటే దానిని బట్టి మహిమ ఎవరికి వస్తుందండి? దేవుడికి వస్తుంది. దేవుడు మహిమపరచబడాలంటే నువ్వు మంచిదానిగా జీవించాలి, మంచివాడిగా జీవించాలి. ఇంపార్టెంట్ థింగ్స్ అన్ని ఇంటర్లింక్స్. తర్వాత వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. అప్పుడు దీని అంతటికీ మూలం ఏంటండి? వారి ఎదుట నీ వెలుగు ప్రకాశించమంటే 2 దివిటీలు పట్టుకుని వెళ్ళి మెస్సులు తగలబెట్టిడు కాదు. వెలుగు ప్రకాశించడం అంటే 2 100 వోల్ట్స్ బల్బులు పట్టుకొని మనుషుల మీద వేసి బండి కాదు. నీ క్రియలనే వెలుగు, నీ బ్రతుకనే వెలుగు. అండ్ ఎవడైనా మీ గురించి మీ ఇంటి పక్కింటోడు కానీ ఎదురింటోడు కానీ భక్తులు అని చెప్తున్నారా? ఎవరైనా మీ పక్కింటోళ్ళు వచ్చి అమ్మగారు మా మనవరాలకి జ్వరం ఉందండి ప్రార్థించమని ఎవడైనా అడిగారా మిమ్మల్ని? ఎవరైనా పక్కింటోళ్ళు మీ గురించి వీళ్ళు చాలా మంచి క్రైస్తవులు అని చెప్పారా? అంటే మీ వెలుగు అక్కడ ప్రకాశింపట్లేదు. వాళ్ళు కట్నాలు తీసుకుంటున్నారు, నువ్వు కట్నాలు తీసుకున్నావు. వాళ్ళు పిల్లలు రాట్లేస్తున్నారు, నువ్వు పిల్లలు రాట్లేస్తున్నావు. వాళ్ళు కార్డులకు పసుపు రంగు రాస్తున్నారు, నువ్వు రంగు రాస్తున్నావు. వాళ్ళు శారీలు అడుగుతున్నారు, నువ్వు శారీలు అడుగుతున్నావు. వాళ్ళు చేసే ప్రతి పనికి మళ్ళీ పని నువ్వు చేస్తున్నావు. నీ వెలుగు ఎవడి మీద ప్రకాశింపడుతుందండి? అంటే మా నాన్నగారు 4 కొడుకులు ఉండే కూతురు, మా నాన్నగారు నయాబేస్ కట్నం తీసుకోలేదు ఎవడి దగ్గర. నాకు ఒక కొడుకు అండి, ఒకడైతే మా ఇంటికి వచ్చాడు, పెద్దవాడు, చాలా పెద్ద ఆయన. ₹1 కోటి ఇస్తాను మా అమ్మాయిని చేసుకోమని. నేను చెప్పాను, సార్ మీరు పెద్దవారు కాబట్టి చాలా మర్యాద చేస్తాను, వెంటనే దిగి వెళ్ళిపోండి సార్ ఇంటికి, మేడం మీద మేము తోసేస్తాను కిందకి, దిగి వెళ్ళిపోండి అని. అండి నాలాంటి పాస్టర్లు ప్రపంచంలో వేలు మీద లెక్కపెట్టే వాళ్ళు ఉంటారండి. నయాబేస్ కట్నం తీసుకోలేదు కాదు కదా, డెలివరీలు కూడా నేనే చేసుకున్నాను. అంటే నీ మనవాడిని ఎవడో డెలివరీ చేస్తే నేను మొదలు పెట్టుకుంటావా? సింపుల్ ఫార్ములా కదండి. అమెరికా దేశంలో భర్తే దగ్గరుండి డెలివరీ చేసుకుంటాడు, అత్తమామలు చూడడానికి వచ్చినట్టు వస్తారు, ఓ వెరీ ఫైన్ అని వెళ్ళిపోతారు అంతే. భారతదేశ సంస్కృతి ఏంటో నాకు అర్థం కాదు. నేను చెప్పినవన్నీ అరణ్య రోదనగానే ఉంటాయి. నా మనవరాల్ని నేనే డెలివరీ చేయించుకున్నానండి. ప్రభువు నేను అతిశయంతో చెప్తున్నానండి, ఐఎమ్ ద మోడల్ పాస్టర్. చాలామంది సేవకుల్ని కొద్దిగా నా దగ్గరికి వచ్చినట్టు అడుగుతాను, పాస్టర్ గారు ఈ వాక్యం ఎప్పుడైనా విన్నారా? ఏంటి సార్? ప్రియుడాన్ని ఆత్మలో వర్ధిల్లించుకోలది, అన్ని విషయాల్లో వర్ధిల్లి సౌఖ్యంగా ఉండాలనేది చాలా విన్నాను. అది మీ జీవితంలో నెరవేరిందా సార్ అని అడుగుతాను. ఒక పాస్టర్ అయిన పెద్ద అయిన బాబు నాకు చదువు లేదు బాబు అని రకరకాల బలహీనతలు చెప్తారండి. నేను చెప్తున్నానండి, ఆ మాట నా జీవితంలో 100 పాళ్ళు నేను సంపాదించుకున్నానండి. ఆత్మలో వర్ధిల్చుకో, అన్ని విషయాల్లో నేను వర్ధిల్లేనండి. విద్యాపరంగా 21 సంవత్సరాలు చదువుకున్నాను. ఆర్థిక పరంగా దేవుడు నన్ను దీవించాడు, సంఘపరంగా నన్ను దేవుడు దీవించాడు. అండ్ సింగిల్ సర్వీస్ అయినప్పుడు జనాలు వచ్చిన ఎంత ఆశ్చర్యపోతారు మన జనాలు చూసి.
అయ్యి బాబు ఇంత పెద్ద చర్చ అని ఆశ్చర్యపోతారు. మంచి భార్యని ఇచ్చాడు, మంచి కుమారుని ఇచ్చాడు, కుమారుడు వల్లే చెడ్డ పేరు, దైవ సేవకుల బిడ్డలు వాళ్ళు పనికి మనలో జీవిస్తున్నారండి. అటువంటి పేరు లేదు నాకు. భార్య వల్ల ఎటువంటి చెడ్డ లేదు. మంచి కోడల్ని ఇచ్చాడు, మనవడు మనవరాలు, ఇవన్నీ కాకుండా ఒక 18 పుస్తకాలు రాసేసారండి. ఇవన్నీ కాకుండా 70 సంవత్సరాలు బీపీ లేదు, షుగర్ లేదు, జబ్బులు లేవండి. ఆ వాక్యం నా జీవితం అలా నెరవేరిందండి. ఎంతమంది జీవితంలో నెరవేరుతుందని కారణం ఏంటంటే దేవునికి ఇష్టలుగా జీవించరు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తారు. ఏంటి హైదరాబాద్ ట్రంక్ పెట్టి పట్టుకొని వెళ్ళిన మెగా చర్చ్ పాస్ట్ జ్ఞాపకం చేసుకుంటే ఇవాళ బాన్సస్ కాలని అడుగుతాడని వాడు. ఏమండి, దావీదు రాజు కాదండి, చక్రవర్తి అండి. ఈజ్ అన్ ఎంపరర్. అంటే దావీదు కిందనే రాజులు ఉన్నారు. అటువంటి వాడు దేవుడు పలకరించాడు, నా ప్రియ కుమారుడు అని దావీదు అని పొంగిపోయాడండి. నెక్స్ట్ ఏంటంటేనండి, గొర్రెల దొడ్డులో నుంచి నేను పిలిచిన నా ప్రియ కుమారుడు అయిన దావీదు. ఏంటి ఆ మెగా చేసి పాట నాకు ఎక్కడో దొరుకుతాడు లైఫ్లో, ఫ్లైట్లోనే ఎక్కడో. అప్పుడు పారిపోలేడు కదా. నేను అదే అడుగుతా అనుకుంటున్నాను. సార్ మీరు ట్రంక్ పెట్టి పట్టుకొని హైదరాబాద్ వెళ్ళారు కదా, ఆ రోజు ఎప్పుడైనా జ్ఞాపకం ఉన్నారు సార్ అని అడుగుదా అనిపిస్తుంది. ఏమండి, ఇవాళ నన్ను దేవుడు బాగా దీవించాడండి. నా స్నేహితులు కానీ నా బంధువులు ఎవరు నా స్థాయికి రాలేరు. ఇవాళకి కూడా ఇవాళకి నేనేం చెప్తున్నానండి, కమలీల గురించి చెప్తున్నాను. ఇంటర్మీడియట్ వరకు కరెంట్ లేకుండా చదువుకున్నాను నేను చెప్తున్నాను. అది చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఇవాళ ఐ స్టిల్ రిమెంబర్. ఆ రోజులు నేను మర్చిపోలేదు. నా కళ్ళ ముందు ఉంటాయవన్నీ కూడా. అవి ఎప్పుడైతే నీ కళ్ళ మీద ఉన్నాయో నువ్వు ఇంకా అభివృద్ధి చెందుతావు తప్ప కిందకి వెళ్ళవు నువ్వు. ఒక ఆయన ఏం చెప్తాడు ఏంటంటే, ఒక ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళిపోయి 100 మెట్లు పైన వాడు కూర్చున్నాడట. ఆడు ఎప్పుడైతే గతం మర్చిపోయి 100 మెట్లు మయమైపోయాట, అక్కడ పడ్డాడంటే ఎక్కడ పడతాడండి, కిందకి వచ్చేస్తాడు. ఆ గతం జ్ఞాపకం ఉంటేట ఒకవేళ పడిన ఎక్కడ పడతాడటండి, 99వ మెట్టు దగ్గర పడతాడు. మళ్ళీ మీదకి ఎక్కిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇవాళ చాలా కుటుంబాలు పతనం అయిపోవడానికి కారణం అదే. ఒక స్థితి కలగగానే దేవుడు మర్చిపోతున్నారండి. వాళ్ళ గురించి ఏంటి రాస్తాడంటే, దేవుని కంటే సుఖానుభవం కోరువారు అంటున్నాడండి. అంటే నేను హ్యాపీగా 2 కార్లు ఇంట్లో ఆటోలో వచ్చేయడానికి ట్రై చేస్తానండి. నడిచి వెళ్ళిపోవడానికి ఇంకా ఇష్టంగా ఉంటుంది నాకు. పేదవాడిని చూసి అనుకుంటాను, వాడికంటే నేను ఏటి ఎక్కువ అనుకుంటానండి. మా ఇంట్లో పని చేస్తారు, 3 పని చేస్తారు. 3కి ఎంత మర్యాద ఇస్తానంటే, ఆ 3 ఆడపిల్లలకి నా కోడల కంటే ఎక్కువ మర్యాద ఇస్తాను. వాళ్ళ స్థితికి బాగలేక మన ఇంట్లో పని చేస్తాం, లేదా వచ్చి పని చేస్తారండి ఇంట్లో వాళ్ళు. ఎవరికంటే మనం ఎక్కువ కాదండి. ఇవాళ నీ కాళ్ళ మీద నడుచుకొని గుడికి వచ్చావంటే దేవుని కృప. ఇవాళ 4 మెతుకులు తింటున్నావంటే దేవుని కృప. ఒక మంచి బట్ట కట్టుకున్నామంటే దేవుని కృప. దేవుడి కృతజ్ఞత కలిగండి. అహంకార అతిశయాలు ఎప్పుడు రానివ్వకండి మీ జీవితంలోనికి. అవి నాశనానికే నడిపిస్తాయి. తర్వాతమా టైటస్ 2:7, తీతు పత్రిక 2:7. పరపక్షమందుండువాడు మనలను గూర్చి చెడు మాట ఏది చెప్పనేరక, మన గురించి చెడ్డ మాటలేవి చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయంలో మాదిరిగా కనపరుచుకొనుము. ఎంత గొప్ప మాట అండి ఇది. మళ్ళీ చదవమా. పరపక్షమందుండువాడు అంటే పరపక్షం నీకు వ్యతిరేకంగా ఉన్నోళ్ళు, నువ్వంటే పడని వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు మనలను గూర్చి చెడు మాట ఏది చెప్పనేరక నీ గురించి చెడ్డ మాట చెప్పకుండా సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకొనుము. అండి నాకు ఇష్టం లేని మాట ఏంటి తెలుసండి, ఎవడైనా నన్ను వచ్చి ఇలా తప్పు చూపిస్తే నాకు ఇష్టం ఉండదండి. ఆ పరిస్థితిని ఎవరికి రానివ్వను, నన్ను నేనే సరి చేసుకుంటాను. ఐ చెక్ మై సెల్ఫ్. నాకు ఇష్టం ఉండదు అది. ఎలాగ ఉండాలండి, అలాగంటే ఒకడు నీలో నేను ఇలా పనికి మళ్ళిందని నువ్వు పనికి మళ్ళీ చెప్పకుండా ఉండాలి. నువ్వు ఎలాగ ఉండాలో ఒకసారి ఆలోచన చేసుకో. ఎంత క్రమశిక్షణగా ఉండాలో ఒకసారి ఆలోచన చేసుకోండి. లాస్ట్ చెప్తున్నా అండి, చాలా వాల్యుబుల్ థింగ్ లాస్ట్ది. 1 Peter chapter 2 verse 9. 1 Peter 2:9.
అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తం. అది మొదటి భాగం, అదే ధ్యాని. తర్వాత రెండో భాగం మళ్ళీ చదువుతలేదే. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి. నేను 1972 సంవత్సరం ఫిబ్రవరి 7వ తారీఖు సాయంత్రం 7:30 వరకు ఎక్కడ చీకటిలో జీవిస్తున్నాను, ప్రపంచంలో జీవిస్తున్నాను, లోకానుసారంగా జీవిస్తున్నాను. ఇప్పుడు ఏమైందని తర్వాత ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాడిని పిలిచాడు దేవుడు. ఎందుకు పిలిచాడు? వాయ్ నా మట్టి నేను బాగుండడానిక, ఆస్తులు సంపాదించుకోవడానిక, మేళ సంపాదించుకోవడానికి కాదు. దేనికమ్మా పిలిచాడైనా? వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము. దేవుని గుణాతిశయాలు ప్రచురం చేయడానికే దేవుడు పిలిచాడండి. నేను ఇవాళ ఉదయకాలం లేచి ప్రార్థన చేసి ఇవాళ పెద్ద పెద్ద సేవకులు అందరి గురించి జ్ఞాపకం చేసుకుని, ప్రభా వాళ్ళకి దర్శనం లేదు ప్రభా, నాకు ఈ దర్శనం ఇచ్చారు ప్రభా, నాకు ద్వారాలు తెరవండి ప్రభా అని ప్రార్థన చేస్తున్నానండి. మన దేవుని గుణాతిశయాలు ప్రచురం చేయాలి. మనం చూసిన వాళ్ళు ఎవరు చూడాలని? మనలో యేసు ప్రభుని చూడాలి. నీ మాటలు విన్న వాళ్ళు ఏ మాట కనిపించాలండి? యేసు ప్రభు మాట వినిపించాలి వాళ్ళకి. నీ దగ్గర ఎవరైనా సహవాసానికి వస్తే ఏ సహవాసాలు ఫీల్ అని? యేసు ప్రభు సహవాసం ఫీల్ అవ్వాలి వాళ్ళు. దేవుని గుణాతిశయాలు ప్రచురం చేయడానికి దేవుడు మళ్ళీ పిలిచాడు. తర్వాత అండి ఏర్పరచబడిన వంశమును. ఆ పని చేయడానికి నువ్వెవరు అండి? ఏర్పాటు చేయబడిన వంశం అయినావు. రాజులైన ఏర్పాటు చేయబడిన రాజులై ఉన్నారు. పరిశుద్ధ ఏర్పాటు చేయబడిన యాజకులై ఉన్నారు. దేవుని సొత్తు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ జనమైనారు. ఏర్పాటు చేయబడిన దేవుని సొత్తు అయిన ప్రజలే. అందరూ ఏర్పాటు చేయబడిన వాళ్ళే. అండ్ వాళ్ళు ఆలోచించండి, ఒక 10 మంది ఉంటే ఆడు గుడి పెట్టేస్తుంటాడు, గుడిలో తిరుగుబాటు చేస్తాడు, ఆడు గుడి పెట్టేస్తుంటాడు. వీళ్ళు ఏర్పాటు చేయబడ్డారండి. వాళ్ళు తల్లి గర్భంలోనే నేను ఏర్పాటు చేసుకున్నాను అన్నాడు. వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారండి? ఇది ఈ గుణాతిశయాలు ప్రశ్నించాడు. ఎక్కడి నుంచి? ఏర్పరచబడిన వంశం. ఏదంటే వంశం? లేవీల వంశం, యాజకుల వంశంలోంచి వచ్చారు. తర్వాత ఎక్కడి నుంచి వచ్చి? రాజుల వంశంలోంచి వచ్చారు. అడిగారు, రాజులు కావాలని అడిగారు. తర్వాత ఏంటి? యాజకులు. సమయాలు ఎవరండి? యాజకుడు. ఆయన మనుషులతో ఏర్పాటు చేయబడిన వారు కాదు, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు. తర్వాత ఇంకెవరండి? పరిశుద్ధ జనం. పరిశుద్ధ జనం. స్పష్టమైన దేవుని సందేశం ఏంటండి? నేను పరిశుద్ధుడిని అన్నాను. వెచ్చగానే ఉండండి, చల్లగానే ఉండండి. అదర్వైజ్ ప్యాకప్ గో. గుడికి రావడం అవసరం లేదు. లోకానుసారంగా జీవిత క్రైస్తవులని చెప్పుకోకుండా కూడా ఎవరికి అక్కడ కట్నాలు తీసుకుని ఎవరైనా ఉంటే మీరు అన్యులు అని చెప్పండి. మీ పేరు, మీ క్యాస్ట్లో ఉన్నాయి కదా భారతదేశంలో కులాలు, అవి చెప్పుకోండి. నథింగ్ టు డూ విత్ గాడ్. దేవుడితో మీరు చేసేది ఏం లేదు. మీరు గుళ్ళో కూర్చున్నంత మరి దేవుని రాజ్యానికి వెళ్ళిపోరు మీరు. పరిశుద్ధులు అంటే ఏంటండి? ఆయన శిలువ రక్తంతో కడగబడిన వారు. దానికి ఇంకో మాట ఏంటి పడేటండి? క్రీస్తు యేసునందు ఉన్నవారు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము నూతనమైన. లాస్ట్ ఏంటన్నాడండి? దేవుని సొత్తు అయిన ప్రజలు. మన ఎవరి ప్రాపర్టీ అండి? దేవుని ప్రాపర్టీ, దేవుని సొత్తు అండి. మీరు నా ఆలయములని, నా ఆత్మ మీలో నివసిస్తుందని మీరు ఎరగరా అండి. భార్య ఎవరి సొత్తు అండి? భర్త సొత్తు. పక్కింటోడు వచ్చి ఆవిడని కౌగిలించుకొని నువ్వు నా సొత్తు అంటే ఊరుకుంటాడా భర్త? ఎవరి సొత్తు అండి ఆవిడ? ఆయన సొత్తు అంతే. మన ఎవరి సొత్తు అండి? దేవుని సొత్తు అంతే. గుళ్ళో దేవుని సొత్తు, రోడ్డు మీదకి వెళ్ళగానే సారా ఒకటి సొత్తు, ఇంటికి వెళ్ళగానే ఇంకొకటి సొత్తు, సాతాను సొత్తులు కాదు. అర్థమైందండి? దేవుని సొత్తైన ప్రజలు మనం. వి ఆర్ ద గాడ్స్ చిల్డ్రన్. అండ్ ఇశ్రాయేలీల గురించి ఒకసారి ఆలోచించండి. స్మాల్ కంట్రీ, 70 లక్షల మంది. భారతదేశ జనాభా ఎంత తెలుసండి? 140 కోట్లు. భారతదేశం కానీ ఇశ్రాయేల్ మీద తిరగబడితే భారతదేశాన్ని 24 గంటల్లో నాశనం చేసేయగలరు. అంత పవర్ఫుల్ కంట్రీ అది. ఒకేసారి 5 దేశాలతో యుద్ధం చేశారండి. ఒకేసారి. ఇశ్రాయేలీల పేరు చెప్పి భయం ఒక్కొక్కడికి. కారణం ఏంటంటే వాళ్ళు ఎవరండి? దేవుని సొత్తైన ప్రపంచం అంతా అండి. విక్టర్ ప్రభాకర్ అంటే ఒకసారి ఆగి ఆలోచిస్తారు. విక్టర్ ప్రభాకర్ గారు చెప్పారా అని అంటారు అంతే.
విశాఖపట్నంలో కానీ ప్రపంచంలో మనుషుల్ని కమాండ్ చేస్తాను తప్ప ఎవరిని రిక్వెస్ట్ చేయను. సిటీలో ఏ పని నాకు కావాలని చెప్తాను, ఇలా చేయమని చెప్తాను, అంతే చేయాలి. ఎవరినండి నేను? దేవుని సొత్తైన ప్రజలు. ప్రార్థన ఇస్ నాట్ బెగ్గింగ్ అండి. దేవుడి మహిమ గురించి చెప్తున్నానండి. నా 72 సంవత్సరాలు నాకు ఇది కావాలని దేవుడిని అడగలేదండి. దేవుడే నాకు ఇచ్చాడని కూడా. దేవుడికి తెలిసి నీకు ఏంటి కావాలో. ప్రార్థన అనేది బెగ్గింగ్ కాదు. ప్రార్థన అనేది ఏంటంటే దేవుడితో సహవాసం, మాట్లాడడం, సంభాషించడం. అప్పుడు మీరు ఏటవుతారమ్మా? దేవుని సొత్తైన ప్రజలు. ఆ వచనం అంతా ఒకసారి చదివి తల్లి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశము రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఒక 2 నిమిషాలు ఆలోచన చేసుకోండి. మీరు లోకానికి వెలుగే ఉన్నారా? ఓ తండ్రి, నీ గృహంలో నువ్వు వెలుగ్గా ఉన్నావా? ఓ తల్లి, నీ గృహంలో నువ్వు వెలుగ్గా ఉన్నావా? ఆయన గుణాతిశయాలను ప్రశ్నించేదానిగా ఉన్నావా? మనం ప్రశ్నించుకుందామండి. మనకు ఎవరు చెప్పవసరం లేదండి. నువ్వు భక్తిగా ఉన్నావో, భక్తిహీనరాలుగా ఉన్నావో, భక్తుడిగా ఉన్నావో నీకు తెలుసు, దేవునికి తెలుసు, సాతానికి తెలుసు. ఒకవేళ భ్రష్టత్వంలో ఉండి నేను కరెక్ట్గా ఉన్నాను అనుకుంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నావంటే ఒకని ఎదుట సరైనదిగా కనబడే మార్గము కలదు, తుదకి నాశనానికి నడిపిస్తుంది అనే మార్గంలో ఉన్నావు. దేవుడు నిన్ను నన్ను ఆశీర్వాదాల కారకులుగానే పిలిచాడు. నిన్ను నన్ను రోగులుగా ఉండడానికి దేవుడు పిలవలేదు. నిన్ను నన్ను ఆర్థిక ఇబ్బందుల్లో ఉండ దేవుడు పిలవలేదు. ఆయన ఆశ్చర్య కార్యాలు ఇతరులకు ప్రకటించే బిడ్డలుగా నిన్ను నన్ను దేవుడు పిలిచాడు. దట్స్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఇన్ మై లైఫ్. ఇవాళ నేను చేసే బోధలో మీరు అది వింటారండి. దేవుడు నాకు చేస్తున్నాడు, నీకు చేస్తాడు. దేవుడు నాతో ఉన్నాడు, నీతో ఉంటాడు. నేను ప్రార్థన చేస్తున్నాను, మీరు ప్రార్థన చేయండి అని చెప్తున్నాను. ఆయన గుణాతిశయములను ప్రచురం చేసేవారిగా ఉన్నాం. ఎవరి మటుకలు ప్రార్థన చేసుకుందాం. మహాపురుషుడు తండ్రి యేసయ్య కృపమేడ ఇదేనా నాతో మాట్లాడారు, మాతో మాట్లాడారయ్యా. ఎంత గొప్ప కృప మాకు ఇచ్చారు. ఈ లోకానికి మేము వెలుగైనామని చెప్తున్నారు తండ్రి. అట్టి కృప నా జీవితంలో, ఇక్కడున్న వారందరి జీవితంలో నెరవేర్చి మీ నామం మీరు మహింపరచుకోనమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.